హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ రమ్యశ్రీ. మేమైతే కొల్లేరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే కొల్లేరు వెళ్ళే దారిలోని కొల్లేటి మడుగు అంటారు కదా, ఇది మడుగు, అలాగే సరస్సు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇదైతే వెళ్ళే దారి. ఇదివరకైతే ఇదంతా మొత్తం ఒక సరస్సులా ఉండేది. ఇప్పుడైతే చెట్లు వచ్చేసి మొత్తం ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా రకాల పక్షులు ఇవన్నీ ఉంటాయి. కొంగలు కనపడుతున్నాయి అనుకుంటున్నాను, అవి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. చాలా పక్షులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంతరించిపోయిన పక్షులు కూడా కనపడతాయి ఇక్కడ మనకి. సో మొత్తం ఇదో సరస్సు అయితే కొంచెం కనపడుతుంది అనుకుంటున్నాను మీకైతే. ఇదైతే సరస్సు. ఇక్కడ సరస్సు దాటిన తర్వాత అయితే అమ్మవారు, శ్రీ పెద్దింటి అమ్మవారు అయితే వెలిసారు కొల్లేటిలో. కొల్లేటి కోట అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది మొత్తం కొల్లేరు దారి. ఇక్కడ ఎక్కువ మడుగులు అనేవి ఉంటాయి. మొత్తం అంతా చెరువులే. ఇదైతే అమ్మవారి గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడైతే మొత్తం శిల్పాలతో అమ్మవారి ఎన్ని అవతారాలు అయితే ఉంటారో అన్ని అవతారాలలో శిల్పాలు అనేది చెక్కడం జరిగింది. ఈ ఒక్కొక్క అవతారంలో ఎలా ఉంటారు అమ్మవారు ఏంటి. ఇక్కడైతే అర్ధనాగేశ్వరులు, శివుడు, పార్వతి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఫ్రంట్కి వెళ్దాం మనం. అయితే మొత్తం ఈవిడే ఒక అవతారం, అయితే ఈవిడ ఒక అవతారం. మొత్తం శిల్పాలతో అయితే ఇది రీసెంట్లీగానే స్టార్ట్ చేశారు. ఒక 2 years నుంచి వర్క్ అనేది ఇంకా పూర్తి చేయలేదు ఈ వర్క్ అనేది. చాలా బాగుంది కదా అమ్మవారి గెటప్స్, త్రిశూలాలతోటి, కలువ పువ్వులతోటి. అలాగే ఇక్కడ కాళికామాత కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఆవిడని కూడా చూద్దాం. ఫ్రంట్ అయితే భలే ఉంది. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది. ఈవిడెవరో తెలియదు మరి నాకు. గంగమ్మ తల్లి అంటున్నారు కొంతమంది అయితే. ఈవిడైతే కాళికాదేవి, మీకు అందరికీ తెలిసింది అమ్మవారు. ఇది ఫ్రెండ్స్ గుడి. మొత్తం ఎంట్రన్స్ అయితే మొత్తం అమ్మవారి విగ్రహాలతో ఉంటుంది. చూడండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. ఇక్కడ స్నానాలు చేయడానికి ఒక చెరువు ఉంటుంది, అలాగే ట్యాప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అవతల సైడ్ అయితే దుకాణాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.